అసలు శంకరుడు ఎందుకు అందరి దేవతల కన్నా భిన్నంగా ఉంటాడు? శ్మశానంలో లేదా కైలాస పర్వతం మీద ఎందుకు ఉంటాడు? ఆయన రూపంలో ఉన్న తత్వం ఏమిటి? మనం శివుడి గురించి ఏం తెలుసుకోవాలి? ఆయన వేసుకునే ఆభరణాలకు అర్థం ఏమిటి? శివుడి మెడలో కపాలాలు ఎవరివి? ఆయన ఒంటి నిండా బూడిద పూసుకోవడానికి కారణమేమిటి? లోకంలో అందరికన్నా గొప్పవాడు పాములను ఎందుకు మెడలో వేసుకుంటాడు? తలపైన వంక ఎందుకు ఉంటుంది? ఈ వీడియోలో శివుడి ఆభరణాల గురించి తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి. శంకరుడి తల నుండి ఆయన కాలి యొక్క అందె వరకు ప్రతి వస్తువు లోక కళ్యాణం కోసమే. మొదటిది ఈశ్వరుడి తలపైన నెలవంక ఉంటుంది. ఎందుకంటే పూర్వం సృష్టి ప్రారంభంలో చంద్రుడు అనసూయాదేవికి పుత్రుడిగా జన్మించి లోకానికి రాత్రి సమయంలో వెలుగులు పంచుతున్నాడు. అప్పుడు బ్రహ్మకుమారుడైన దక్ష ప్రజాపతికి చంద్రుడు నచ్చి తనని అల్లుడుగా చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు తన 27 మంది కూతుర్లని చంద్రుడికి వివాహం చేస్తాడు. వారిలో పెద్ద భార్య రోహిణీదేవిని మాత్రమే ఆయన ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటే మిగతా వారికి కోపం వచ్చి తమ తండ్రికి చెబితే నీ శక్తి తగ్గిపోతుంది అని దక్ష ప్రజాపతి చంద్రుడికి శాపమిస్తాడు. దీనికి చంద్రుడు దిగులుపడి తను శంకరుడి కోసం సముద్ర తీరంలో తపస్సు చేస్తాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి వరం ఇచ్చాడు. నీ శక్తి 15 రోజులు తగ్గి 15 రోజులు పెరుగుతుంది అని వరం ఇచ్చాడు. దాంతో చంద్రుడిని తన తలపైన పెట్టుకుని చంద్రశేఖరుడిగా మారతాడు. రెండవది గంగాదేవిని తలమోసే గంగాధరుడు స్వామిగా ఎలా మారుతాడు అంటే, భగీరథుడు తన పితృదేవతల కోసం గంగాదేవిని భూమికి తీసుకురావాలని అనుకుంటాడు. అప్పుడు గంగాదేవి నిజమైన శక్తికి భూమి నాశనమయ్యే ప్రమాదం ఉంది అని శంకరుడిని తన జటాజూటంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తారు. అప్పుడు తన జటాజూటంలో గంగను ధరించి గంగాధరుడయ్యాడు. మూడో కన్ను శంకరుడికి ఎందుకుంటుంది? ఈ కంటికి అర్థం తను అగ్నిని తన కంటిగా ధరించాడు అని అర్థం. ఈ కన్ను లయం లేదా నాశనానికి అంటే విధ్వంసానికి గుర్తు. ఈ మూడో కన్ను సృష్టిని లయం చేసే సమయంలో రుద్రతాండవం చేసే కాలంలో మాత్రమే తెరుచుకుంటుంది. త్రిశూలం ఆయుధంగా ఈశ్వరుడు ఎందుకు కలిగి ఉన్నాడంటే, త్రిశూలం అంటే ఆది మధ్య అంతం అనే 3 కాలాలకు సంకేతం. ఈ 3 సమయాల్లోనూ నిర్వికార నిరంజన స్వరూపంగా ఉంటాడు. కాబట్టి ఆయనకు స్థానువు అనే పేరు. అంటే అర్థం తాను కాకుండా జగత్తులో శక్తి లేదు అని విష్ణు పురాణంలో వర్ణించబడింది. శివపురాణం ప్రకారం ఈ శూలం దేవశిల్పి విశ్వకర్మ చేత తన అల్లుడైన సూర్యుడితో తేజస్సుని కొంత భాగం తగ్గించడానికి విశ్వకర్మ తన కూతురైన సంజన కోసం ఈ ఆయుధాన్ని శివుడికి ఇచ్చారు అని ఉంది. డమరుకం ఇది సృష్టి కాలగతి చక్రాన్ని చూపిస్తుంది. ఈ వాద్యం నుంచే సదాశివుడు మనం ఉండే సృష్టిలోని ప్రతి శబ్దాన్ని ఇచ్చాడు అని వేదాలు చెబుతున్నాయి. విభూది అంటే అర్థం ప్రపంచంలోని ఏ వస్తువైనా పంచభూతాలలో కలిసిపోవాల్సిందే. తను భైరవుడై రుద్రభూమిలో తాండవం ఉగ్రభూతములు విభూదిని పూసుకుంటాడు. అంటే ఏదీ లేదు, తను మాత్రమే ఆ చిదానంద స్వరూపంలోకి మనని తీసుకుంటాడు అని అర్థం. నాగా ఆభరణం స్వామి మెడలో వాసుకిని, కాలికి గజ్జగా ఆదిశేషుడిని ధరించి ఉంటాడు. దీని వెనుక అర్థం పాము కాల స్వరూపం. తానే కాలాన్ని తనలో లయం చేసుకునేవాడని. ఇంకా మనలో ఉండే కుండలిని శక్తి పైన ఉండే మహారూపం సదాశివుడని అర్థం. గొంతు మీద ఉండే నీలమైన మచ్చ ఎలా వచ్చింది? దేవతలు మరియు రాక్షసులు అమరత్వం పొందడానికి క్షీరసాగరాన్ని మదనం చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ మహాకార్యానికి వారు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే మహాసర్పరాజుని తాడుగా ఉపయోగించారు. దేవతలు వాసుకి తోకవైపు, రాక్షసులు తలవైపు పట్టుకుని మదనం చేయడం ప్రారంభించారు. మదనం చేస్తున్నప్పుడు సముద్రం నుండి ఎన్నో దివ్యమైన వస్తువులు, ఐశ్వర్యాలు బయటికి వచ్చాయి. వాటిలో లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామధేనువు మరియు ఐరావతం వంటివి ఉన్నాయి. అయితే ఈ సంపదలు బయటకు వచ్చిన తర్వాత సముద్రం నుండి హాలాహలం లేదా కాలకుట విషం అనే అత్యంత భయంకరమైన విషం ఉద్భవించింది. ఆ విషం యొక్క పొగలు, దాని తీవ్రత విశ్వాన్ని మొత్తం నాశనం చేసేంతగా ఉన్నాయి. దేవతలు, రాక్షసులు ఆ విషయాన్ని చూసి భయంతో వణికిపోయారు. వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయే స్థితికి చేరుకున్నాయి. ఏమీ చేయలేని స్థితిలో వారంతా కలిసి రక్షణ కోసం పరమశివుడిని ఆశ్రయించారు. సృష్టిని కాపాడే శివుడు ఈ విపత్తును చూసి వారిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు.
ఆయన ఆ విషాన్ని తన 2 అరచేతుల్లోకి తీసుకొని తాగేశాడు. శివుడు ఆ విషాన్ని గొంతులోకి మింగే సమయంలో పక్కనే ఉన్న పార్వతీదేవి ఆ విషం తన భర్త శరీరంలోకి వెళ్లకుండా ఆయన గొంతును గట్టిగా పట్టుకుంది. దాంతో విషం గొంతులోనే ఆగిపోయింది. ఆ విష ప్రభావం వల్ల శివుడి గొంతు నీలం రంగులోకి మారిపోయింది. ఈ సంఘటన తర్వాత శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. శివుడు ఆ విషాన్ని తాగి విశ్వాన్ని మొత్తం కాపాడాడు. ఈ కథలో శివుడు తన స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసం చేసిన గొప్ప త్యాగం స్పష్టంగా కనిపిస్తుంది. శివుడు కేవలం ప్రళయకారకుడు, నాశనం చేసేవాడు మాత్రమే కాదు, మహా సంరక్షకుడు, కాపాడేవాడు కూడా అని ఈ సంఘటన నిరూపిస్తుంది. చివరికి ధన్వంతరి అమృత కలశంతో బయటికి వచ్చాడు. కానీ ఆ అమృతానికి ప్రాణభిక్ష పెట్టింది మాత్రం శివుడే. తనలోని లోకాలని తానే కాపాడడానికి వస్తాడని అర్థం వస్తుంది. ఇది సాగరమదనం జరిగిన తర్వాత వచ్చిన విషం తాగడం వల్ల వచ్చిన మచ్చ. అందుకే తను నీలకంఠుడై లోకానికి హాని జరగకుండా కాపాడేవాడు మహాశివుడు. పుర్రెల మాల మెడలో ఉండే ఇంకొక ఆభరణం. ఇది ఏంటంటే సాధారణమైన మాల కాదు. బ్రహ్మదేవుడు సృష్టి లయం జరిగిపోయే సమయంలో పడిపోయి ఉంటుంది. దానివల్ల సృష్టి చేసే బ్రహ్మ తల పడకూడదని బ్రహ్మదేవుడి తల కపాలమాలగా వేసుకుంటాడు. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయినా తను మాత్రం అలాగే ఆది మధ్య అంతములలో ఒకేలా ఉంటాడు. ఆయనకు మించి వేరొక శక్తి లోకంలోనే లేదంటారు. ఇదే దానికి నిదర్శనం. ఇప్పుడు మనం కపర్దిగా ఈశ్వరుడు జడలు కట్టుకొని ఏనుగుతోలు ఎందుకు కట్టుకుంటాడు అని తెలుసుకుందాము. అసలు ఈ తోలు ఎవరిదంటే గజాసురుడు అనే రాక్షసుడిది. ఆయన ఘోర తపస్సు చేసి తను సదాశివుడితోనే ఉండాలి అని వరం కోరి తన చర్మాన్ని శివుడికి అర్పిస్తాడు. అలా గజ చర్మాన్ని ఆభరణంగా ఎప్పుడూ ధరించి ఈశ్వరుడు భక్తుల బాధలు తీరుస్తాడు. ఈ రాక్షసుడి తలనే గణేశుడికి పెట్టారు అని శివపురాణం చెప్తుంది. చివరిది రుద్రాక్ష, అంటే రుద్రుడి కన్నీరు అని అర్థం. ఇది శంకరుడు సతీదేవి కోసం ఘోరంగా బాధపడి ఆయన కన్నీరు భూమిపై పడి రుద్రాక్ష వృక్షాలుగా మారింది. ఇది అతి శక్తివంతమైనది. సాధారణంగా ధారణ చేయాలంటే ఎన్నో నియమాలు ఉంటాయి. అవి చెడు అలవాట్లు ఉండకూడదు, నిష్ఠతో ఉండాలి, మాంసాహారం తినకూడదు అని ఇంకా ఎన్నో. కాబట్టి జాగ్రత్తగా ధారణ చేసి నిష్ఠగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. అలానే వీడియో ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. మేము చాలా కష్టపడి చేస్తున్న ఈ యానిమేషన్ కథలు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః పార్వతీపతయే. హర హర మహాదేవర శంభో శంకర.